చెప్పాను కదా, అమరావతి వార్త ఉండకుండా పేపర్ రాయలేరు కదా. అమరావతి వార్త, రాజధాని భూ సమీకరణకు రైతుల అంగీకారం. పల్నాడు జిల్లాలో 2వ విడత గ్రామ సభలు రాజధాని అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టిన 2వ విడత భూ సమీకరణకు రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సూపర్ అబ్బా. అసలు ఈనాడు కిరణ్ నువ్వు తోపు తురుమబ్బా. ఎందుకంటే చూడు, రాజధాని అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టే భూ సమీకరణ. ఏం అవసరాలు? రాజధాని అవసరాలు అన్నావు. 54,000 ఎకరాల భూమి ఆల్రెడీ ఉంది, అది సరిపోట్ల రాజధాని అవసరాలకి. ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాల సమీకరణలో భాగంగా 10,000 ఎకరాలకి గ్రామ సభలు పెట్టి ఓకే చేయించారంట. సో రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం ఉందని భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపారు. కానీ రైతులు మాత్రం డిమాండ్లు పెట్టారు. అభ్యంతరాలు లేవంట, రైతులు విజ్ఞప్తులు, అవి డిమాండ్లు అనమాట. ఏమని? రాజధానిలో ఇప్పుడు తీసుకోబోతున్న 10,000 ఎకరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో చెప్పండి. అమరావతికి ఏ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తారో ప్రకటించండి. ఏడాది అవుతున్నా ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? భూములు తీసుకోవాల్సి వస్తే మా ఫ్లాట్లు రైల్వే స్టేషన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పు వైపున ఇవ్వాలి. ప్రస్తుతం ఎకరాకు 60,000 చొప్పున కౌలు ఇవ్వాలి. ఏటా 10% పెంచుతూ వెళ్ళాలి. అంటే 15 ఏళ్ళు కౌలు. ఎకరానికి 60,000 ఇప్పుడు కౌలు అంటే 15 ఏళ్ళు, 15 × 60,000 చొప్పున 9 లక్షలు. మళ్ళీ సంవత్సరం 10,000 అంటే ఇంకొక 1,50,000, అంటే దాదాపు 10,500 లక్షలు కౌలు అవుతుంది ఒక్కొక్క ఎకరానికి. మళ్ళీ ఒక 1000 గజాలు, మళ్ళీ 1000 గజాలు ఇంక పెంచుతారు. అది 1000 గజాలు 250 గజాలు కమర్షియల్ ఉండేది అంతకుముందు. ప్రస్తుతం ఖరీఫ్కు భూములు సిద్ధం చేసే నాటికి రైతులు కౌలు ఇవ్వాలి. రైతులకు ఇచ్చే ఫ్లాట్లు తనఖా పెట్టుకుని పిల్లల విద్యా అవసరాలకు బ్యాంకులో రుణ సదుపాయం కల్పించాలి. ప్రభుత్వ ఆలయ భూముల్లో కాకుండా రిజిస్ట్రేషన్ భూముల్లోనే ఫ్లాట్లు ఇవ్వాలి. రైల్వే ప్రాజెక్టు ఎక్కువ భూమి మానించే సమీకరిస్తున్నందున రైల్వేలో మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఓకే, ఇప్పుడు రాజధాని పేరుతో ఆల్రెడీ 35,000 ఎకరాలు రైతుల దగ్గర, 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి, మొత్తం 55,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక 50,000 ఎకరాల భూ సమీకరణలో భాగంగా 10,000 ఎకరాలకి ఆల్రెడీ ఆమోదం చెప్పారంట రైతులు ఏకగ్రీవంగా. అంటే 105,000 ఎకరాలు. ఒక రాజధానిలో 3 పంటలు పండేటటువంటి భూముల్ని, పచ్చటి భూములు, నాణ్యమైన పంటలు పండేటటువంటి 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని 105,000 ఎకరాలు 2 విడతలుగా, మరి 3వ విడత 4వ విడత కూడా ఉంటుంది అంటున్నారు. అంటే అప్పుడు ఇంకొక 50,000, ఇంకొక 50,000 అట్లా ప్రతి ఫేజ్లో ఒక 50,000 ఎకరాలు కేటాయిస్తే ఇన్ని లక్షల ఎకరాలు కేటాయించి ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఒక నగర నిర్మాణం చేపడతామంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమన్నా మైండ్ పనిచేసే వ్యవహరిస్తున్నారా? అసలు ఏమన్నా కనీసం ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు ఏంది, రాష్ట్ర రేపొద్దున ఏమైపోతుంది, ఈ అప్పులకు వడ్డీలు ఎట్లా చెల్లించాలి, అసలు వడ్డీకం చెల్లించడానికి ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? ఇక్కడ భూములు మీరేమో మొదటి విడతలో 2,000 ఎకరాలే మిగిలింది అంటున్నారు. ఇప్పుడు 2వ విడత తీసుకుంటే ఇంకో 2,000 ఎకరాలే మిగిలింది. అంటే 4,000 ఎకరాలు అమ్మితే మనం తెచ్చడానికి వడ్డీలకు సరిపోదు కదా. మరి ఇవన్నీ ఎట్లా కడతాం? అసలు ఏంది ఇది? ఇది రాష్ట్రానికి ఒక వినాశనంగా మీరు తీసుకెళ్తున్నారా? అభివృద్ధి పదంలో తీసుకెళ్లకుండా ఈ రాష్ట్ర సర్వనాశనానికి, మీ అభివృద్ధి కోసం రాష్ట్ర వినాశనాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? దయచేసి మీరు చేస్తున్న తప్పు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజానికం, రైతులు కూడా దయచేసి గమనించండి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు ఏం లేదు. 10 ఏళ్ళు అయింది, ఇంకా రాజధానికి గెజిట్ రాలా. మళ్ళీ ఇప్పుడు 2వ విడత మీ దగ్గర తీసుకుంటారు. 3వ విడత తీసుకోరని గ్యారంటీ ఏంటి? 4వ విడత తీసుకోరని గ్యారంటీ ఏంటి? దయచేసి రైతన్నలు కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే అసలు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొదట ఆల్రెడీ 35,000 మంది, 35,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మందిని మోసం చేశాడు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడనేది మాత్రం క్లియర్గా కనపడతా ఉంది. ఇంకొక వార్త చంద్రబాబు నాయుడు గారి గురించి లేకుండా ఉండదు. త్వరలో జనాభా నిర్వహణ విధానం ఏంటంటే సార్ మళ్ళీ చెప్పండి. త్వరలో జనాభా నిర్వహణ విధానం, జనాభా పెరుగుదలకు అవకాశాల అడ్డంకులపై సర్వే, రాష్ట్రంలో జనాభా సమతుల్యత లక్ష్యంగా జనాభా నిర్వహణ విధానం తీసుకొని వస్తామని పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అంట దాని పేరు. జనాభా పెరుగుదల, పిల్లల్ని కనండి, ఎంతమందినైనా పిల్లల్ని కనండి. ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దారుణం? ఇప్పుడు మీరు ఒకళ్ళనే, మీ బాబు లోకేష్ ఒకళ్ళనే, ఊర్లో మాత్రం మీరు 10 మందిని కనండి. అసలు ముఖ్యమంత్రి పిల్లల్ని కనమని చెప్పటం ఏందండి? ఈ రోజున్న పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక పథకం అమలు చేయట్లా. ఉన్న పిల్లలే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. ఈరోజు తల్లిదండ్రులని మీరు ఎంతమంది అయినా కానండి, ఎంతమంది ఉంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తా, అంతమందిని చదివిస్తా, ఇవన్నీ ఎన్నికలకు ముందు మీరు ప్రగల్భాలు పలికారు. ఈరోజు ఉన్నటువంటి జీవన విధానంలో నిజంగా ఒకళ్ళో 2 పిల్లలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా పెంచి వాళ్ళని పై స్థాయికి తీసుకురావాలంటే ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టం
నిజంగా కూడా వర్ణాతీతం. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది అయినా కనేయండి. అసలు మీకు ఈ పిల్లల పిచ్చి ఎక్కడ తగులుకుందండి? ఎంతమంది అయినా కనండి, పిల్లల్ని కనాలి, జనాభా పెంచాలి. జనాభా తగ్గించాలని చెప్పి అన్ని దేశాలు అనుకుంటుంటే మీరేం జనాభా పెంచండి. ఏం ముఖ్యమంత్రి అండి మీరు? మోడీ గారి చేత చెప్పించండి ఇదే స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్ గారిని మోడీ గారి చేత అయ్యా మినిమం 4 పిల్లల్ని కనాలి, మినిమం 4 అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. లేకపోతే మీరు ఏంటో ఇది అసలు ఏం చేస్తారో, ఏమి ప్రజలకు సందేశాలు ఇస్తారో. అదేమంటే మళ్ళీ అన్నీ నేనే సెల్ ఫోన్ కనిపెట్టే, అందరు తమ్ముళ్ళు మీ అందరికి నేనే ఉద్యోగాలు ఇస్తా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. ఏంది నువ్వు ఇచ్చింది? ఈ పిల్లల్ని కనమనేది ఏంటి? ముందు మీ ఇంటి దగ్గర స్టార్ట్ చేయమని ఈరోజు మీమ్స్ వస్తూ ఉన్నాయి. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ విధంగా చేయొద్దు. ప్రజలకు ఏమైనా ఉపయోగపడే చెప్పండి. ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వం చూసుకోకుండా మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబుతున్నారు. మీరే ఈ కార్యక్రమంలోనే కదా, మీరు ఈ కార్యక్రమంలో చూడండి ఒకసారి చూస్తే P4 కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 15,315 బంగారు కుటుంబాలని 1,118 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. ప్రభుత్వం పేదల్ని గాలికి వదిలేసి ఏదైతే కార్పొరేట్ వ్యక్తుల చేతిలోకి అప్పచెప్పేసి వాళ్ళు చూసుకుంటారులే మిమ్మల్ని అని చెప్పి మీరే వాళ్ళకి అప్పచెప్పేస్తున్నామని చెబుతున్నారు. వాళ్ళు ఎందుకు చూసుకుంటారు? ఓ రోజు చూస్తారు, రెండో రోజు లేకపోతే ఏదో మీరు చెప్పారని మరి మొహమాటం కొద్దికి ఇప్పుడు ఏదో ఒక 5,000 10,000 సాయం చేస్తారు. వచ్చే సంవత్సరం మళ్ళీ మీరు పిల్లల్ని కానీ అంటున్నారు. ఉన్నాళ్ళేమో ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి అప్పచెబుతా ఉంటారు. మళ్ళీ పిల్లల్ని కానీ మీరే అంటారు. ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఏంది మాకు ఈ కర్మ కాకపోతే, ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ కాకపోతే 75 ఏళ్ల వయసులో మీకు ఏమన్నా మైండ్ పని చేయకిట్టండి మాట్లాడుతున్నారా? లేదంటే చాదస్తం అన్ని ఎక్కువైపోయి ఏది పడితే అది ఏదొస్తే అది మాట్లాడుతున్నారు? ఏంది ఇది? ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చే వివరణ ఇస్తూ ఆయన నాపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వ అవినీతిపై తాను పెద్ద ఎత్తున స్పందిస్తున్నందునే కుట్రలో భాగంగా తనపై పత్రికల్లో కథనాలు వచ్చాయని భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు. ఏ విచారణ అయినా సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నేను కానీ భూమిని ఆక్రమించానని ఉంటే ఆనందంగా మీరు వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పి ఓపెన్ సవాల్ విసిరాడు ఆయన. నిన్న రాశారు కదా ఫస్ట్ పేజీలో, భూమన కబ్జాలని చెప్పేవి నీతులు, చేసేవి కబ్జాలని హెడ్డింగ్లు పెట్టి రాశారు కదా. ఆ 2 బ్రోకర్ పత్రికల్లో, ఆ 2 గాలి పత్రికల్లో వార్తలు రాశారు కదా, ప్రజల మెదడులో విషం జమ్మటానికి. ఈరోజు ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరి దమ్ముంటే విచారం చేసుకోండి అని సవాల్ విసిరాడు. ఇది మరి ఎందుకు ఫ్రంట్ పేజీలో ఇలా ఎక్కడో లోపల ఎందుకు చిన్న 4 లైన్లు వేశారు? వీళ్ళ రాతలు ఎలా ఉంటాయంటే అంతే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలా తప్పుడు కథనాలు రాస్తారు. అదిగో భూమి అక్కడ ఆక్రమించారు, ఇక్కడ ఆక్రమించారు, అదిగో కుంభకోణం, ఇదిగో స్కాము, అసలు 100 కోట్లు 1000 కోట్లు, తాడేపల్లి, బెంగళూరు, విదేశాలు, అసలు ఇష్టం వచ్చినట్టుగా రోజు తప్పుడు వార్తలు రాస్తారు కదా. సవాలు విసిరినప్పుడు కూడా అదే వార్తను అదే ఫ్రంట్ పేజీలో వేయటం నేర్చుకో. కిరణ్ చదువుకున్నావు కదా, రాధాకృష్ణ అంటే చదివాడో లేదో నాకు తెలియదు కానీ నువ్వైతే చదువుకున్నావు కదా. మరి సవాలు విసిరిన భూమన కరుణాకర్ రెడ్డి దమ్ముంటే ఏదైతే నాపై వచ్చినటువంటి ఆరోపణలు నిరూపించమన్నాడు అని చెప్పి ఎందుకు వెయిట్లా మీరు? భయమా? అంటే ప్రజలకు ఎట్లాంటి అంటే వాళ్ళు సవాలు విసిరితే తెలిసిపోద్ది కదా. ఇది జనాలందరికీ తెలియకూడదు, ఎక్కడో లోపల వేయాలి, ఏదో లోపల చిన్నగా అంటే అంతెవరు చదవరు కదా. పెద్దగా ఏమో గిబ్జాలు లేకపోయినా ఉన్నట్టుగా రాయాలి. మీరు మీ బోగస్ రాతలో మీ చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా రాజకీయ బ్రోకర్లే మీకంటే చాలా బెటర్. పత్రికల ముసుగులు మీరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. ఆ 2 చండాల పత్రికలు ఈ రాష్ట్రం నుంచి వదిలిపోతే ఈ రాష్ట్రం బాగుపడితే అప్పుడు దాకా ఈ రాష్ట్రం బాగుపడదు.